హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్. హాయ్ అండి. ఈరోజైతే నేను బాల్సమ్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చూడండి, చిలక ముక్కు పూలు అంటారు వీటిని. ఈరోజు మీకు చూపించే వెరైటీస్ అన్నీ మల్టీపెటలే. చూడండి ఎంత పెద్ద ఫ్లవరింగ్ ఉన్నాయో, ఒక్కొక్కటి రోజా పువ్వు అంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి హెవీ బ్లూమింగ్. నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మామూలు ఫర్టిలైజర్స్ కానీ వీటి వల్ల ఈ రిజల్ట్. కొమ్మకి అసలు ఎక్కడ సందు లేకుండా ఇన్ని పూలు అయితే ఉన్నాయి చూడండి. సో నేనైతే మీకు చెప్తూ ఉంటాను కదా, సో నేను వేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ నార్మల్ ఫర్టిలైజర్స్ వల్ల రిజల్ట్ ఏంటి అని, ఎలా ఉంటుందని, సో అది మీకు చూపిద్దామని అయితే నేను ఈ కంప్లీట్ వీడియో చేశాను. ఇది బేబీ పింక్ మల్టీపెటల్. నెక్స్ట్ వస్తే ఇది నేవీ బ్లూ. చూడండి కలర్ ఏమున్నాయో. ఇలా మంచిగా ఫ్లవర్స్ ఫుల్గా వచ్చి ఇంకా మొగ్గలు బాగా రావాలంటే మనము ఎక్కువ ఆనియన్ పీల్ ఫర్టిలైజరు, బనానా పీల్ ఫర్టిలైజరు, ఇంకా కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్స్, ఇవన్నీ ఏవో ఒకటైతే మనం మార్చి మొక్కలకి ఇస్తూనే ఉంటేనే మనకి ఇలా రిజల్ట్ ఉంటుంది. ఇది చూడండి రెడ్ కలర్ మల్టీ పెటల్. అసలు చాలా అందంగా ఉంటాయి ఇవి మన గార్డెన్లో. వీటికైతే వాటరింగ్ అనేది మనకు పొద్దున సాయంత్రం ఉండేలాగా చూసుకోవాలి. ఎండాకాలంలో అయితే, వర్షాకాలంలో అయితే వర్షం పడుతుంటుంది కాబట్టి అవసరం లేదు. సో వాటర్ అనేది లేకపోతే ఈ మొక్క అనేది వాడిపోతుంది. వీటిని మనం సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. ఇలా వచ్చిన సీడ్స్ని ఇలా నేలలో వేసేస్తే అవి ఆటోమేటిక్గా జర్మినేట్ అవుతాయి. ఇది పింక్లో ఇంకొక వెరైటీ. చూడండి మీకు చూపించేటివన్నీ నేను డిఫరెంట్ వెరైటీసే. సో మీరు కూడా మీ గార్డెన్లో ఇంత అందంగా ఈ మొక్కల్ని పెంచుకోండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ వీడియోస్ అన్నీ మీకైతే నేను షేర్ చేస్తాను. ఇంకా చూడండి ఇవైతే ఇంకొక షేడు. ఇది వచ్చేసి బ్లూ మల్టీ పెటలు. సో బాల్సంలో మనకు చాలా కలర్స్ వస్తాయి. సింగిల్ పెటలు, మల్టీ పెటలు, డబుల్ కలరు, ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఇదైతే ఓవరాల్ గార్డెను ఓన్లీ బాల్సమ్ ప్లాంట్సే. మనకి ఇవి పూజకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ప్లస్ మనం ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి కానీ అవి మన ఇంటికి అందాన్ని ఇస్తాయి ఇవి. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్.